సో రాశారా ప్రోగ్రాము? రాశాను సార్. చూపించండి ఒకసారి. సార్ నేను పొలం దగ్గర ఉన్నా సార్, జస్ట్ క్లాస్ ఓకే 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 సరే సరే సరే. రాసిన తర్వాత అప్లోడ్ చేయండి. ఇప్పుడు వద్దులే కానీ తర్వాత అప్లోడ్ చేయండి. ఇప్పుడు నేను ఓకే సార్. ఓకే సార్. So program to convert the temperature from centigrade to Fahrenheit, right? సో మనం ఏమి ఇవ్వాలి ఇక్కడ? సెంటిగ్రేడ్ ఇవ్వాలి, ఫారెన్హీట్ లో మనకు బయటకు వస్తుంది. సో డబుల్ ఈ రెండు పాయింట్లు ఉండొచ్చు కాబట్టి సెంటిగ్రేడ్ సి, ఫారెన్హీట్ ఎఫ్. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్ centigrade, C in C. So F is equal to 9 into C by 5. 9 into C by 5. C by 5 plus 32. ఎందుకైనా మంచిది ఇది బ్రాకెట్ పెట్టుకుంటే బెటర్. పెట్టుకోకపోయినా వస్తుంది కరెక్ట్గా, ఎందుకంటే ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది, కానీ బట్ పెట్టడం బెటర్. సెమీకోలన్. అండ్ ద టెంపరేచర్ ఇన్ ఫారెన్హీట్ is F. So enter the value of temperature. ఓ పని చేద్దాం. 0 ఇస్తే ఆన్సర్ ఎంత రావాలి? 32 రావాలి, రైట్? 32 వచ్చింది. మళ్ళీ రన్ చేద్దాం. 100 డిగ్రీ సెంటిగ్రేడ్, 212 డిగ్రీ ఫారెన్హీట్. అదే మనం ఎఫ్ ఇచ్చి సి కావాలంటే ఫార్ములా ఏంటి ఇక్కడ? ఎఫ్ ఇచ్చి సి కావాలంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 into 5 by 9. F minus 32 into 5 by 9. Semicolon. ప్రతి స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ కావాలి. సో 212 ఇస్తే 100 రావాలి. 212 ఇస్తే 100. సో ఇక్కడ మనం బ్రాకెట్ పెట్టకపోతే ఆన్సర్ మారిపోతుంది. ఏమవుతుంది? బ్రాకెట్ పెట్టకుండా ఆన్సర్ చూడండి ఒకసారి.
బ్రాకెట్ పెట్టకపోతే ఆన్సర్ 212 ఇచ్చా అనుకోండి, ఆన్సర్ ఎంత వచ్చింది? 195. అంటే 32 into 5 160. 212 minus 60/9 అవుతుంది. సో ఇక్కడ బ్రాకెట్ పెట్టకపోతే ఆన్సర్ మారిపోతుంది. ఎందుకు అంటే దాన్ని ఏమంటామంటే ప్రిసీడెన్స్ అంటాం. ప్రిసీడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు see this expression 3 minus 5 into 4/2. What is the value of this? Tell me. What is the value of this? 3 and 8 annam lekapothe 3 small kaakunda 8 annam. చెప్పండి. -2 sir. అమ్మా -2 sir. -2 ఆ? -2 sir. -2. -2 ఎట్లా? 5 into 4 20. 8 minus 20 minus 1/2 అంటే -6 వస్తుంది కదా సార్ ఫస్ట్ 4/2 కదా సార్ చేయాల్సింది. 4/2 చేస్తే ఓకే వస్తుంది. 5 into 2 10 కదా. 8 minus 2 10. ఓకే -2. ఒకళ్ళకి -2 వచ్చింది, నాకెంత వచ్చింది? నేను -6 వచ్చి 5 into 4 20 చేశాను. 20/10 20/2. ఓకే 5 into 4 20. 8 minus 20 -16/2 -8 వచ్చింది నాకు. ఇంకొకరికి 8 minus 4 4 చేస్తారు ఫస్ట్. 4 into 4 16 +8 వస్తుంది. ఇంకొకరికి 5 into 4 20. 8 minus 20 8 minus 20 -12 -12/2 -6. ఇట్లా ఇన్ని డిఫరెంట్ ఆన్సర్స్ రాకూడదు కదా. అంటే దేర్ షుడ్ బి సమ్ రూల్ టు ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం చేసింది ఏమంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ కి ఈక్వేషన్ కి తేడా ఏంటి పిల్లలు? ఎక్స్ప్రెషన్ కి ఈక్వేషన్ కి తేడా ఏంటి? ఈక్వేషన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ both will be there, but in expression only one side will be there. So when you are evaluating an expression, if you don't have rules, everybody will get a different answer. But in C++ programming or C programming, we have certain rules. Those rules are called precedence. అంటే ఎవరు ముందు. Suppose a function is occurring. So first చీఫ్ మినిస్టర్ వస్తే ఆయన ముందు కూర్చోబెడతారు, దాని తర్వాత మినిస్టర్స్, దాని తర్వాత ఎమ్మెల్యేస్. ఇట్లా ఒక హైరార్కీ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సిమిలర్లీ హియర్ ఆల్సో in an equation, simply first multiplication, division and modulus. Modulus means remainder. They have higher preference. Then you have plus and minus. These are equal preferences. But మరి ప్లస్ మైనస్ ఈక్వల్ కదా. ఏం చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రెసిడెన్స్. బట్ ఏది ముందు చేయాలి అంటే మల్టిప్లికేషన్ ముందు చేయాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ముందు వచ్చింది కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది అంటే రూల్స్ ప్రకారం 8 minus 20/2. 20/2 is 10. 8 minus 10 is -2. That is the correct answer.
లేదు ఫస్ట్ 4/2 ఎవాల్యుయేట్ కావాలంటే నేను బ్రాకెట్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ బ్రాకెట్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్. దీన్ని ఏమంటామని చెప్పాను? ఉన్నారా? అర్థమవుతుందా? Precedence. Note down the precedence table in C++. నేను మీకు నోట్స్ పంపించలేదు అనుకుంటాను. నోట్స్ పంపిస్తాను ఫస్ట్ యూనిట్ది. ఈరోజు గూగుల్ క్లాస్ రూమ్ లో మీరు అందరు జాయిన్ కావాలి. దీంట్లో మీకు సిలబస్లు పోస్ట్ చేస్తాను. ఈరోజు మీ నోట్స్ పోస్ట్ చేస్తాను. మీరు కూడా అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. ఇక్కడ ఎవరు జాయిన్ అయ్యారు? ఆనంద్ తేజ్ జాయిన్ అయ్యాడు, వేణు జాయిన్ అయ్యాడు. కళ్యాణ్ నువ్వు కూడా జాయిన్ గా. దీంట్లో నేను వచ్చిన జీమెయిల్ యాక్టివేట్ చేసుకొని జాన్బాబు సార్, దాంట్లో నా ప్రొఫైల్లో 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే వచ్చింది సార్. నేను యాక్చువల్గా ఎడిటెడ్ ఇచ్చాను అప్పుడు నితిన్ వాళ్ళకు, మరి ఎందుకు అప్డేట్ చేయలేదు? ఏది హెచ్ఓడి ప్రొఫైల్? నాకు అది ఏం మోడిఫికేషన్ చెప్తాను చేస్తాను. టెక్స్ట్ ప్రపంచాన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేశాను. మీతో ఈ అయితే నేను అప్డేట్ చేశాను. అది నా చేతిలో లేదు. నేను అది పంపించి అది చేపిస్తాను. ఇవైతే నేనే చేశాను. ఉందమ్మా, మరి కట్ క్లియర్ చేస్తున్నావా? అంటే బస్ ఫీజే ఉంది సార్. అయితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎక్కలేదు. మరి హాస్టల్లో ఉన్నావా? మరి బస్సు ఎక్కామని ఉంది కదా ఇక్కడ. ఏం పేరు నీ పేరు? 4,000 ఉంది. అంటే సెకండ్ ఇయర్ ఇది ఒకసారి నువ్వు నితిన్ సార్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం డ్యూ కనుక్కోయి. అదే కనుక్కున్నావా? ఏమన్నా అంటే అదే విజయ మేడం దగ్గర చెప్పమన్నారు, క్యాన్సిల్ చేసుకున్నాను మండే. ఇప్పుడు ఆల్ టికెట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నువ్వు లెటర్ రాసి ఇమ్మని నాకు ఒకటి. ఇట్లా నేను మండే రోజు మేడం వచ్చిన తర్వాత చేసుకుంటాను, ఇప్పుడు హాల్ టికెట్ ఇవ్వడం లెటర్ రాసి. ఏం ఎగ్జామ్ ఉంది ఈరోజు? సిడి. So precedence is very, very important for ఇది వేరే క్లాస్ రూమ్ మనం కానీ దాంట్లో చేస్తాము.
ఇది ఫస్ట్ యూనిట్ మెటీరియల్ ఈరోజు పెడతాను నేను మీకు గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ప్రోగ్రామింగ్ అనేది వస్తే దాని తర్వాత అసలు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చెప్తాను. ఇది ప్రెసిడెన్స్. సో ఫస్ట్ దీన్ని స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటారు, అది ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. నెంబర్ 2 బ్రాకెట్స్ ఎవాల్యుయేట్ అవుతాయి. దాని తర్వాత ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇవి ఎవాల్యుయేట్ అవుతాయి, యూనరీ సింబల్స్. దాని తర్వాత ఇండైరెక్షన్ అండ్ ఏంటో తర్వాత చెప్తాను, ప్లస్ మైనస్ యూనరీ ప్లస్. దాని తర్వాత మల్టిప్లికేషన్ పాయింటర్ నెంబర్స్, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్, దాని తర్వాత షిఫ్ట్. ఇట్లా ఇది ప్రెసిడెన్స్. రాసుకోండి దీన్ని. ప్రెసిడెన్స్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఒక ఈక్వేషన్ లో ముందు ఏది ఎవాల్యుయేట్ కావాలి అనేది ఈ లిస్ట్ చెప్తారు. ఎట్లాగో మనకి ఒక మీటింగ్ లో హైరార్కీ ఉంటుందో అట్లనే ఇక్కడ కూడా రాసుకోండి. అర్థమైందా ఎందుకు ప్రెసిడెన్స్? కళ్యాణ్? ఎస్ సార్. సో ప్రెసిడెన్స్ లేకపోతే ఏమవుతుంది, మొత్తం ఎవరి ఆన్సర్ వాళ్ళకి వస్తుంది. సో వీ హ్యావ్ రూల్స్ అన్నమాట, ఎవరు ముందు ఎవాల్యుయేట్ కావాలి అనేది ఈ ప్రెసిడెన్స్ ని బట్టి మనకు తెలుస్తుంది. సారీ, సో ఈరోజు సిలబస్లు, తర్వాత టెక్స్ట్ బుక్, తర్వాత ఇవన్నీ కూడా ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్ గూగుల్ క్లాస్ రూమ్. సో వాట్ ఎవర్ అసైన్మెంట్ ఐ గివ్ డైలీ యూ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ ద గూగుల్ క్లాస్ రూమ్. ఓకే, write it on your notes, just use a scanner and upload it in the, you make it PDF and upload it, right? Okay sir. సార్ టేబుల్ కూడా డ్రా చేసుకున్నామా? ఇక్కడ థర్డ్ కాలం ఒకటి ఉంది, మీరు చూసారా? దీన్ని ఏమంటామంటే గ్రూపింగ్ ఆర్ అసోసియేటివిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం అనుకోండి, అంటే అర్థమేంటి? ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది? సి ఎవాల్యుయేట్ అవుతుందా, ఏ ప్లస్ బి ఎవాల్యుయేట్ అవుతుందా? ముందు ఏ ప్లస్ బి ఎవాల్యుయేట్ అవుతుంది, అంటే రైట్ సైడ్ ఎవాల్యుయేట్ అవుతుంది. రైట్ సైడ్ ఎవాల్యుయేట్ అయ్యి ఆ రైట్ వాల్యూ లెఫ్ట్ కి అసోసియేట్ అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ముందు ఏబి సమ్ క్యాలిక్యులేట్ అయ్యి ఆ సమ్ సికి అంటే రైట్ టు లెఫ్ట్.
మనం ఏ ప్లస్ బి అన్నాం అనుకోండి, ఏకి బి యాడ్ అవుతుందా, బికి ఏ యాడ్ అవుతుందా? ఏ ప్లస్ బి అంటే ఏకి బి యాడ్ అవుద్ది. కాబట్టి ప్లస్ అంటే లెఫ్ట్ టు రైట్, ఏకి బి యాడ్ అవుతుంది, ఏకి బి యాడ్ అవుతుంది లెఫ్ట్ టు రైట్. అదే మీరు అసైన్మెంట్ అనుకోండి, ఈక్వల్ టు లో రైట్ టు లెఫ్ట్, దీన్ని ఏమంటాం? గ్రూపింగ్ ఆర్ అసోసియేటివిటీ అంటాం. గ్రూపింగ్ ఆర్ అసోసియేటివిటీ అంటాం. సార్ ఒకసారి స్క్రోల్ చేయరా? రైట్. ఎస్ సార్. ఈ టేబుల్ కూడా ఒకసారి నాకు అసైన్మెంట్ క్రియేట్ చేస్తాను, దాంట్లో ఈ టేబుల్ కూడా నాకు మళ్ళీ పంపించండి మీరు రాసుకుంది. ఒకవేళ మీరు ఇప్పుడు సరిగ్గా రాయకపోయినా ఇప్పుడు మెటీరియల్ పోస్ట్ చేస్తాను కాబట్టి దాంట్లో చూసి రాయండి. చాలా ఇంపార్టెంట్ టేబుల్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది. ఓకే సార్. సో ఇక్కడ ఇది మన క్లాస్. దీంట్లో ఐఎమ్ క్రియేటింగ్ అన్ అసైన్మెంట్ టుడే. అగైన్ explain operator precedence of operators in C++. 5 marks. Due date is tomorrow. Sorry, 13. Topic మీరు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. క్లాస్ వర్క్, ఇక్కడ క్లాస్ వర్క్ అని కనపడుతుంది. దాంట్లో మీరు వెళ్తే మీకు అసైన్మెంట్ కనపడుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు రాసిన దాన్ని అప్లోడ్ చేయాలి. అప్పుడు నాకు ఇక్కడ టర్న్డ్ ఇన్ అసైన్మెంట్ సబ్మిటెడ్ కనపడుతుంది. అప్పుడు ఐ కెన్ ఎవాల్యుయేట్. సో టుడే విల్ క్లోజ్ ద క్లాస్. గివ్ యువర్ అటెండెన్స్ ప్లీజ్. ఎవరెవరు వచ్చారు ఈరోజు? ఒకసారి వీడియో ఓపెన్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకుంటాను. కళ్యాణ్ దూకున్నావా? కోడరైనా? ఓకే రైట్. ఎవరెవరు వచ్చారు? రాజు రాలేదు, చంద్రశేఖర్ వచ్చాడు, నరేష్ రాలేదు, వేణు వచ్చాడు. వేణు నిన్న వచ్చావు కదా? వేణు నిన్న ఆబ్సెంటా? గోపి అండ్ కళ్యాణ్
ఓకే, బాయ్. ఓకే సార్. నెక్స్ట్ మరి ఏ క్లాస్? నెక్స్ట్ సిఓఏ అంటే 12:05కి. ఓ చాలా టైం ఉందిగా. చేసింది ఎంత 15 మినిట్సేగా. అర్థమైందా క్లాస్? పర్లేదు, కొంచెం అర్థమైంది. ఈ ఆపరేటివ్ ప్రెసిడెన్సీ కొంచెం చూడాలి ఇక. అదేలే కానీ ఆ ప్రోగ్రామ్ రాసిన, నాకు అసలు ఒక్క ముగ్గు అర్థం కాలే. నేను ఆడ అర్థం కాలే, మొత్తం గాలి వచ్చుకుంటే అసలు సార్ చెప్పిన ఒక్క ముక్క అర్థం కాలే. నేను గూగుల్లో గూగుల్లో చూసి రాసిన. అవునా? అయినా సింపుల్ గా ఉంది ఇది కూడా. సార్ ప్రోగ్రామ్ చెప్పిండు కదా, ఇప్పుడు అది టెంపరేచర్ది నేను ఇచ్చిందేనా లేకపోతే ఇది కొత్తది అని చెప్పింది? సార్ ఏమి ఇచ్చిందంటే ఇది వేరేది, అంటే టెంపరేచర్ గురించి కాదు, వేరే దాని గురించి చెప్పిండు. దేని గురించి అంటే అదే సర్కిల్ది రెక్టాంగిల్ది ఎలా చేయాలని చెప్పిండు. ఇక దానిలాగా దీన్ని కూడా రాయమన్నాడు. ఇక వాళ్ళు చెప్పారు కదా ఒక కొత్త ప్రోగ్రామ్ టెంపరేచర్ది. నిన్న చెప్పింది అది కూడా. నేను చెప్పిందేనా? నిన్న చెప్పిందే మళ్ళీ ఎవరు చెప్పలేదని రిపీట్ చేసింది సార్. అవును. సరే మరి. సరే మరి సిఓఏ క్లాస్లో కలుద్దామా? కలుద్దాం.